వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం. పూర్వం అవంతి అనే దేశంలో భాగ్యనగరం అనే ఒక పట్టణం ఉండేది. పేరుకు తగిన విధంగా ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారికి ఉన్నటువంటి వారి సంపదలను చూసుకొని వారెప్పుడూ కూడా గర్వంతో సాటి వారి పట్ల ఎంతో హీనంగా, అలాగే వారిని అగౌరవంగా ప్రవర్తిస్తూ ఎప్పుడూ వారిని బాధ పెడుతూ ఉండేవారు. ఆ ఐశ్వర్యం అంతా కూడా కేవలం వారి గొప్పేనని చెప్పి భావిస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేషమైనటువంటి రోజుల్లో కూడా ఎలాంటి పూజలు చేసేవారు కాదు. అయితే శ్రీమన్నారాయణుల వారికి వారందరికీ కూడా ఎలాగైనా జ్ఞానోదయం కలిగించాలని చెప్పి అనిపిస్తుంది. అలా ఒక రోజున ఆ ధనవంతులందరూ కూడా అనేక విందు విలాసాల్లో మునిగి తేలుంటారు. ఆ సమయంలో తూర్పు వీధిలో, ఆ పట్టణంలో ఉన్నటువంటి తూర్పు వీధిలో లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో కనీసం దీపం వెలిగించేటటువంటి నాదుడు కూడా కరువవుతాడు. అయితే ఆ రోజు అత్యంత పర్వదినమైనటువంటి ఏకాదశి. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలని ఎవ్వరూ ఆలోచించలేదు. ఇక సాయంత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి దట్టమైనటువంటి మబ్బులు కమ్ముకుంటాయి. విశేషమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి ఆ యొక్క వ్యాపారస్తుల యొక్క ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయేలా చేస్తుంది. ఎటు చూసినా కూడా గాఢాంధకారంగా ఉంటుంది. తెల్లవారేసరికి ఊరు మొత్తం నేలమట్టమైపోయి ఉంటుంది. ఆ వ్యాపారుల ఇళ్ళన్నీ కూడా కూలిపోయి ఉంటాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలిపోతారు. అసలు ఎందుకు ఇంత ఉపద్రవం సంభవించింది, ఎందుకు ఇంతటి జలప్రళయం, ఎవరికి కూడా అక్కడ ఉన్నవారికి అంతుపట్టదు. అంతలో వారికి ఒక విశేషం కనిపిస్తుంది. అదేమిటంటే ఊరి చివరన ఉండేటటువంటి పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉంటాయి. అప్పుడు వారికి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత కుంభవృష్టిలో మన ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోయినాయి, మరి ఈ పూరిపాకలు ఎలా నిలబడ్డాయి అని వారిలో వారే అనుకుంటూ ఉండగా అంతలో ఓ పెద్ద మెరుపు మెరుస్తుంది. అందులో నుండి ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది. ఓ మూర్ఖులారా, మీకున్న సంపదలన్నీ కూడా మీ గొప్పేనని చెప్పి భావించుకోవడం వల్ల ఈ విధంగా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు అత్యంత ప్రియభక్తుడు. అతి సామాన్యమైనటువంటి దేవయ్య ప్రతిరోజు కూడా మీ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో దీపం వెలిగిస్తాడు. అంతేకాదు, ఏ యొక్క విశేషమైనటువంటి పర్వదినం రోజైనా సరే తనకు వీలున్నంతలో స్వామివారి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పాన్ని నిర్వహిస్తాడు. ఆ వ్రత ఫలితంగా తనతో పాటు ఆ గుడిసెల్లో ఉన్న వారందరూ కూడా రక్షింపబడ్డారు. మీరు కూడా మీ తప్పును తెలుసుకొని మీకున్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి ఆ వ్రతాన్ని కనుక ఆచరిస్తే తప్పకుండా మీ ఐశ్వర్యాలు కూడా తిరిగి పొందవచ్చు అని చెప్పి వినిపిస్తుంది. ఇక వెంటనే వారందరూ కూడా ఆ ఆలయానికి వెళ్లి తలా ఒక పనికి పూనుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపిస్తాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ కూడా శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ బ్రతికి ఉన్నంత కాలం ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు.